నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రశంస ఎంతటి వ్యక్తినైనా ఆ స్థాయి నుంచి ఉన్నతికి తీసుకెళ్ళగలుగుతుంది. ఒకవేళ తల పొగరు ఎక్కితే అధ పాతాళానికి తీసుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే అంటే రొటీన్ లైఫ్లో ఇంట్లో ఉన్నదానికైనా ఏదైనా ఒక పని లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇది బాగా చేసావు అని ఎవరైనా పొగిడితే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే కష్టపడ్డాం, ఆ కష్టాన్ని గుర్తించినప్పుడు దక్కే గౌరవంగా మనం ఫీల్ అవుతాము. అలా కొందరు పెద్దలు అంటే వారిని మనకు విమర్శించే స్థాయి ఉందా అంటే లేదని చెప్పాలి. కానీ వాళ్ళు చేసుకుంటున్న తప్పుల వల్ల విమర్శల్లోకి వాళ్ళే వస్తున్నారు అనేది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, యండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రముఖ నవలా రచయిత, అలాగే ఒక మంచి వక్త, మోటివిస్ట్, అందరికీ తెలిసిన విషయమే. ఆయన నిన్న కాక మొన్న ఒక స్టేజ్ షోలో అంటే ప్రతినాయకులు విలన్లకు సంబంధించిన ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. అది విజయవాడలోని భవానీ ద్వీపంలో పెట్టడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటే అఫ్కోర్స్ నవలా రచయిత కాబట్టి బేసిక్గా ఆయన కలము చేయి తిరిగి ఉన్నది. దాంట్లో అంటే ఎదుటి వ్యక్తి ఆయన మాటలకు పరవశించిపోయి చప్పట్లు కొట్టే వాళ్ళు కావచ్చు, టాపిక్కి సంబంధించి ఈయన ఇంత లోతుగా విశ్లేషణ చేస్తున్నారన్న అది కావచ్చు ఉంటుంది. అందులో కొందరికి నచ్చినప్పుడు చప్పట్లు కొడతారు, నచ్చకపోతే ఊరికే ఉంటారు. ఈ విషయానికి సంబంధించి ఆయన ఆన్ స్టేజ్ పైన నేను త్వరలో సరస్వతి గుడి కడుతున్నాను, నాకు ఇప్పుడు అంటే నా ప్రసంగాన్ని విని చప్పట్లు కొట్టని వాళ్లకు ఆ సరస్వతీదేవి శాపం పెట్టాలి, వాళ్ళ కుటుంబాలు నాశనం అవ్వాలని కోరుకుంటాను అంటూ అంతటి పెద్ద వ్యక్తి ఈ వ్యాఖ్య చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఈ అంశానికి సంబంధించి సభలో ఉన్న ఒక మహిళ, మీలాంటి పెద్దలు, అన్నీ తెలిసిన మీలాంటి వక్తలు ఇలా మాట్లాడడం సమంజసం కాదు, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆవిడ డిమాండ్ చేశారు. ఆయన ఓకే అంటూ అక్కడ నుంచి జారుకున్నారు. ఏంటి చప్పట్లు కొట్టకపోతే కుటుంబాలు నాశనం అవ్వాలని కోరుకోవడం కరెక్టా? అంటే చప్పట్లు కొడితేనే అలాంటి వ్యక్తులకు వాల్యూ ఉన్నట్ట? అసలు యండమూరి వీరేంద్రనాథ్ గారు చేసిన ఈ వ్యాఖ్యను ఏంటి, ఎలా చూడాలి? అంటే వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని సందర్భాల్లో కొందరికి బుద్ధి అనేది ఇదవుతుంది అనేసి అని అంటారు కదా, మరి ఆయనకు కూడా అదే జరిగిందా? మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. చిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. సారీ సుదీర్ఘంగా చెప్పడం జరిగింది, ఎందుకంటే నిజంగా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు హౌస్ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా మీలాంటి పెద్దలు కావచ్చు, మన మెగాస్టార్ పొలిటీషియన్స్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కావచ్చు, ఎవరైనా సరే ఒక మంచి చేసినప్పుడు వాళ్ళు చేస్తున్నాను పొగిడితే మహదానందం. మనం స్టేజ్ పైన కూడా మీరు కొట్టే చప్పట్లే వారికి కోటి దీవెనలు అన్న ఈ ఇదిని కూడా మనం వింటూ ఉంటాము. నిజంగానే ఆ ప్రశంసతోటి మరింత ఉత్సాహంగా పనిచేయాలన్న ఆలోచన కూడా వస్తుంది. అంటే చప్పట్లు కొడితేనే వారి ప్రతిభకు ప్రశంస ఉన్నట్ట, కొట్టకపోతే ఇలా అనడం కరెక్ట్ అంటే అసలు ఇది పూర్తిగా వీరేంద్రనాథ్ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను. నేను ఎందుకు ఖండిస్తున్నానంటే, మామూలుగా ఏ సభలో అయినా ఎవరైనా సరే వ్యాఖ్యాతలు కావచ్చు, వక్తలు కావచ్చు, వీళ్ళు ఏమంటారంటే ఒకసారి చప్పట్లతో అని ప్రారంభిద్దామని, లేకపోతే ఇంత గొప్ప ఉపన్యాసం చేసిన ఫలానా వాళ్ళకి మనం చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం అనడం రివాజు. అవును. ఈయన అసలు చప్పట్లు కొట్టకపోతే నేను సరస్వతీదేవికి మీ కుటుంబాలు నాశనం అయిపోవాలనేది చాలా 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 చప్పట్లు కొట్టకపోవడం అనేది వాళ్ళు పొందిన అనుభూతి కావచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన అంశం కావచ్చు, వాళ్ళకి చప్పట్లు కొట్టాలని అనిపిస్తేనే ఎవరైనా చప్పట్లు కొడతారు, కానీ బలవంతంగా ఎవరెవరి చేత చప్పట్లు కొట్టించుకోలేరు. ఇప్పుడు వీరేంద్రనాథ్ గారి స్థాయి ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు వీరేంద్రనాథ్ గారి పరిస్థితి ఏమిటంటే, లెండింగ్ లైబ్రరీస్కి ఆయన నవలలు, కొత్త నవలలు విడుదలైతే 1కి 10 కాపీలు 15 కాపీలు ఒక్కొక్క లెండింగ్ లైబ్రరీ వాళ్ళు కొనుక్కొని బైండ్ చేయించి అద్దెలకు తిప్పుకొని తమ జీవితాలని వాళ్ళు పరిరక్షించుకున్నటువంటి స్థాయి ఒక యండమూరి వీరేంద్రనాథ్ గారు. కుటుంబాలను ఆయన కేవలం నిలబెట్టారు. ఆయన వెంకటకృష్ణమూర్తి గారు, ఎద్దనపూడి సులోచనారాయణ గారు, వీళ్ళ నవలలు ఏంటంటే, వీళ్ళ ముగ్గురు నవలల వల్ల పబ్లిషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా పెద్ద టాపిక్ అది. మనం లెండింగ్ లైబ్రరీస్ అండి, మీకు వీధి చివర లెండింగ్ లైబ్రరీస్, వాళ్ళ కుటుంబాలు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని బాగా ఉన్నత చదువులు చదివించుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మళ్ళీ వీరేంద్రనాథ్ గారి మీద, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి మీద, సులోచనారాయణ గారి మీద విపరీతమైన అభిమానంతో వాళ్ళని వచ్చి కలిసినటువంటి వీరాభిమానులు. ఇదొక దశ, ఇదొక స్వర్ణయుగం. నవలా రచయితల్లో ఈ ముగ్గురు చూసినంత స్వర్ణయుగం అంత కృతంగా నా తర్వాతకి ఎవరూ చూడలేదు. ఇది నవలలు విరివిగా చదివే పాఠకులు ఖచ్చితంగా నా అభిప్రాయం ఏకీభవిస్తారు. ఇటువంటి ఒక స్థాయి.
ఇక్కడ వీరేంద్రనాథ్ గారు ఇవాళ చేసినటువంటి వ్యాఖ్య చాలా దారుణమైన వ్యాఖ్య. మరీ ముఖ్యంగా మొన్న గద్దర్ అవార్డ్స్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందో, ఈ గద్దర్ అవార్డ్స్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం వీరేంద్రనాథ్ గారికి ప్రకటించారు. దానిని చాలా బాహాటంగా వ్యతిరేకించిన వాడిని నేనే. శ్రీకాంత్ కుమారే వ్యతిరేకించాడు దాన్ని. నేను సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలందరికీ కూడా నా అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియజేయటం జరిగింది. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 2008లో చిరంజీవి గారికి సంబంధించి చిరంజీవి గారి రాజకీయ పార్టీ నెలకొల్పబోతున్న నేపథ్యంలో చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక 32 మంది నిర్మాతలు, దర్శకులు, రచయితలు వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేశాను. రచయితల్లో సత్యానంద్ గారిని, వీరేంద్రనాథ్ గారిని చేశాను, సాయినాథ్ గారు. ఈ సమయంలో వీరేంద్రనాథ్ గారిని కలిసినప్పుడు అప్పటికి ఆయన సినిమాలు చూడటం మానేసి ఒక 5 సంవత్సరాలు అయింది. ఓకే. ఆయన ఇందిరా ట్యాగూర్ కూడా చూడలేదు ఆయన, ఏది 2008 నాటికి. ఆ తర్వాత 2022లో మళ్ళీ ఒకసారి ఆయన ఒక ఇంటర్వ్యూ నిమిత్తం కలిసినప్పుడు అసలు పూర్తిగా సినిమాలు చూడటమే మానేశారు ఆయన. మధ్యలో ఏదో మిడినాగానో కన్నడ సినిమా కూడా చేశారు, ఈయన నవల మిన్నాగు ఏదో ఆ నవలని చేశారు. అది చాలా డిజాస్టర్ అయినట్టుంది, తెలుగులో కూడా డబ్ చేయడం ఏదో అయింది. సరే, ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే రఘుపతి వెంకయ్య నాయుడు అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిని అందరికీ తెలుసు. అవును. ఇక్కడ వీరేంద్రనాథ్ గారు కాంట్రిబ్యూషన్ ఏంటి తెలుగు సినిమా పరిశ్రమ కంటే? ఒక 10 నుంచి 15 నవలలు బాగా చాలా కష్టపడి మనం లెక్క వేస్తే ఒక 15 నవలలు సినిమాలుగా రూపొందాయి తప్ప అంతకు మించి ఆయన బాధ్యత కానీ, అంతకు మించి ఆయన కృషి కానీ, అంతకు మించి ఆయన సేవలు కానీ తెలుగు సినిమా పరిశ్రమకి ఏ విధంగా లేవు. మీకు ఒక దశలో మీకు చిరంజీవి గారు, నాకు బాగా గుర్తు, చిరంజీవి గారితో చాలా పెద్ద జర్నీ. మంచు పల్లకిని వంశీ గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్ము, దానికి మాటల రచయిత వీరేంద్రనాథ్ గారు. అంత క్రితం కుక్క అని నా నాటిక ఒకటి సినిమాగా రూపొందింది. ఆ తర్వాత ఈ మంచు పల్లకి ఒక ఊరి కథకు రాసినట్టున్నారు, మృణాల్ సేన్ ఒక ఊరి కథకి మాటలు రాసినట్టున్నారు. ఓకే. ఆ తర్వాత చిరంజీవి గారితో జర్నీ స్టార్ట్ అయ్యి ఈయన అభిలాష, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఏమో, ఛాలెంజు, రాక్షసుడు, మరణమృదంగం, రక్తసింధూరం, రుద్రనేత్ర, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, ఇవన్నీ వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి నవలలు. బాలకృష్ణ గారికి రక్తాభిషేకం రాశారు. ఆ తర్వాత వీరేంద్రనాథ్ గారి నవలలు అగ్నిప్రవేశం ఒకటి ఆయనే డైరెక్ట్ చేసుకున్నాడు, స్టువర్ట్పురం కూడా ఆయనే డైరెక్ట్ చేశాడు. తర్వాత మన త్రినేత్రుడు, కొండవీటి దొంగ, జగదేకుడు అతిలోక సుందరి, ఈ 3 సినిమాలకు సంబంధించి చర్చల్లో మన వీరేంద్రనాథ్ గారు ఉన్నారు. టోటల్గా తీసుకుంటే ఇది వీరేంద్రనాథ్ గారి ఇదన్నమాట. ఒక సంగీతం శ్రీనివాసరావు గారు ఏజ్ ఆఫ్ 94 years, 95 ఇప్పుడు, ఆయన ఇంకా జీవించున్నారు. కె రాఘవేంద్రరావు గారు ఇంకా జీవించే ఉన్నారు. కోదండరామిరెడ్డి గారు ఉన్నారు, పరుచూరు బ్రదర్స్ ఉన్నారు, సత్యానంద్ ఉన్నారు, తర్వాత మోహన్ బాబు గారు ఉన్నారు, జయసుధ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, డి సురేష్ బాబు గారు ఉన్నారు. వీళ్ళ కాంట్రిబ్యూషన్, నేను ఇప్పుడు చెప్పిన ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కాంట్రిబ్యూషన్ ఎంత? వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువనే చెప్పాలి. తక్కువ కాదు అసలు, మీకు ఎక్కడ డిస్కషన్లో కూడా వీరేంద్రనాథ్ గారి పేరు రాదు. తర్వాత తరచి నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాకు ఫోన్ చేసి ఏంటి చాలా ఇదిగా మెసేజ్ పెట్టావు వీరేంద్రనాథ్ గురించి అంటే, అవును సార్ మన ఆయన ఇప్పుడు మీకు ఇచ్చినా నేను సంతోషించేవాడిని అన్న భరద్వాజ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నా కాంట్రిబ్యూషన్ ఏముందిరా, నేనేం చేశానంటే మీ ఫాదర్ లెగసీ నుంచి వాళ్ళ ఫాదర్, మా నాన్నకు వచ్చింది కదా రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అన్నాడు, నాకెందుకు మా నాన్నకి ఇచ్చారు కదా అన్నాడు ఆయన. సారథి స్టూడియోస్ మేనేజర్గా స్టార్ట్ అయ్యి ఒక నిర్మాతగా రవీంద్ర ఆర్ట్ పిక్చర్ స్టార్ట్ చేసి రవీంద్ర అంటే రవీంద్రనాథ్ ట్యాగ్ పెట్టి, లక్షాధికారి లాంటి సినిమాతో మొదలుపెట్టి నాగేశ్వరరావు గారితో ధర్మదాత ఇట్లాంటి సినిమాలన్నీ తీసి, భరద్వాజ్ గారు లాంటి ఒక నిర్మాతని దర్శకుని ఇచ్చి, అంటే మీరు టోటాలిటీగా చూసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ రిలేటెడ్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు ఇచ్చిన సంతోషించామండి. ఇంకా మీతో పోలిస్తే ఇప్పుడు వీళ్ళు రాఘవేంద్రరావు గారు 100 సినిమాలు చేసి, దగ్గర 90 సినిమాల పైన కోదండరామిరెడ్డి గారు, సంగీతం శ్రీనివాసరావు గారు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఎన్ని భాషల్లో ఎన్ని జాతీయ పురస్కారాలు, ఎన్ని రాష్ట్ర పురస్కారాలు పొందిన సినిమాలకు ఆయన దర్శకుడు. ఆయన ఇంకా మన కళ్ళ ముందు ఆయన ఇంకా జీవించారు. హీస్ ద సుప్రీం సీనియర్ అనొచ్చు, 95 years. అట్లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి 300 పైచీలు సినిమాలు చేసిన జయసుధ గారిని పక్కన పెట్టి, రాజేంద్ర ప్రసాద్ గారిని పక్కన పెట్టి, 55 సంవత్సరాలుగా సినిమా నిర్మాణంలో ఉన్న అల్లు అరవింద్ గారిని పక్కన పెట్టి, 500 సినిమాలు చేసిన మోహన్ బాబు గారిని పక్కన పెట్టి, మీరు 450 సినిమాలు అండి సత్యానంద్ గారు రాసింది, 350 సినిమాలు పరుచూరు బ్రదర్స్ రాశారు. వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత తెలుగు సినిమా పరిశ్రమకి? మీరు వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారంటే ఎవరో అన్నారు, ఎవరో సీనియర్ జర్నలిస్ట్ అన్నారు. పల్లకి అని ఒక వారపత్రిక వచ్చేది తెలుసా నీకు? నాకు గుర్తుంది పల్లకి అన్న. పల్లకి అని ఒక వీక్లీ వచ్చేది. ఆ వీక్లీకి వీరేంద్రనాథ్ గారు సీరియల్ రాసేవారు. సరే ఇప్పుడు రాస్తే ఏముందంటే
ఆ సమయంలో వెళ్ళి పల్లకికి ఆ సీరియల్ కలెక్ట్ చేసుకుని వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసు అంటే ఎవరు సార్ అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు పల్లకిలో పనిచేశారంట. ఆ రిలేషన్తో వచ్చింది రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు. వీరేంద్రనాథ్ గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుండాలి, నాకు ఏదైనా సముచిత పురస్కారం ఇవ్వండను, లేకపోతే నాకు ఇప్పుడు ఒక గౌరవం కావాలి. తర్వాత ఏంటంటే వీరేంద్రనాథ్ గారు దాని తాలూకు చాలా చాలా హ్యూజ్ అమౌంట్స్ ఇచ్చారండి. ఈ అవార్డీలు అందరికీ చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ ఇస్తే ఆయన మా పలానా సరస్వతి టెంపుల్కి ఇంత, తర్వాత కాంతారావు గారి అబ్బాయి చాలా బాధల్లో కష్టాల్లో ఉన్నాడు, ఆయనకి ఎంత ఇస్తున్నానని చెప్పేసి మనం విమర్శించిన తర్వాత దానం ధర్మం చేస్తున్నామని చెప్పేసి పెట్టారు. సరే కాసేపు పక్కన పెడితే ఇవాళ ఆయన చేసినటువంటి వ్యాఖ్య, ఏ అర్హత ఏ యోగ్యత లేనటువంటి వాళ్ళకి ఇటువంటి రఘుపతి వెంకయ్య నాయుడు గారు లాంటి పురస్కారాలు ఇవ్వటం, తర్వాత చిరంజీవి గారు పిలిచి వాళ్ళ అబ్బాయిని ఎక్కడికో పంపించాలి ఉన్నత చదువులకి, దానికి ఏదో బాగా హ్యూజ్ అమౌంట్ అవసరమైంది. చిరంజీవి గారి నుంచి వీరేంద్రనాథ్ గారు కలిసారు. కావాలంటే వీరేంద్రనాథ్ గారు ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి మీరు. చిరంజీవి గారు ఉన్న పళ్ళంగా మృగరాజు చేయబోతున్నారు, మృగరాజుకి నన్ను రచయితగా పెట్టారు తీసుకుని వీరేంద్రనాథ్ గారు. చాలా చాలా పెద్ద అమౌంట్ ఇప్పించిన తర్వాత అంత అసలు ఆయన కాంట్రిబ్యూషను ఏ విధమైన కాంట్రిబ్యూషన్ లేదు, ఆయనకి అంత అమౌంట్ అనవసరం అని దేవి వరప్రసాద్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆన్ ప్రింట్ ఇంటర్వ్యూ ఉంది వాళ్ళకి. ప్రభు గారు చేశారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు చేశారు. అశూన్యం నుంచి శిఖరాగ్రాలకనే ఒక పుస్తకం ప్రభు గారు చేశారు, అందులో ఇంటర్వ్యూ ఉంది చూడండి మీరు కావాలంటే. అంటే మీరు సరే కాసేపు ఇది పక్కన పెడితే మీరు కుటుంబాలు నాశనం అయిపోతాయని మీరు ప్రార్థన చేయడం ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదా ఇది? అంటే ఆయన చేతబడి చేసేటటువంటి నవలలు రాసి తులసి దళం ఇన్ని రాసి ఏది కాశ్మారా, దార్కా, కాద్రా ఈ పాత్రలన్నీ రాసి ఆయన అలా మారిపోయాడు. ఆయన మానసిక స్థితి అలా ఉంది, మానసిక రోగిలాగా తయారైపోయి సరస్వతీదేవిని ఈయన ఏం చేస్తాడు, ఈయన సరస్వతీదేవి కోరుకుంటాడా? నేను గుడి కట్టిస్తున్నాను సరస్వతి, నా చిన్నప్పటి నుంచి కట్టిస్తున్నారు కాకినాడలో గుడి. నా చిన్నప్పుడు ఇప్పటి నుంచి కాదు, నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ గుడి కడుతున్నారు. మీకు అర్థమైంది కదా, నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ గుడి కడుతున్నారు అక్కడ. సరే అప్పుడు గుడి కట్టేశారు అనుకుందాం, ఇప్పుడు ఆ సరస్వతీదేవిని వెళ్ళి కుటుంబాలు నాశనం అయిపోవాలి, చప్పట్లు కొట్టకపోతే కుటుంబాలు నాశనం అయిపోవాలి. కొట్టకపోవడం వాళ్ళ ఇష్టం అండి, అంతే కదా. వాళ్ళ మైండ్ సెట్ మీద, వాళ్ళ మూడ్ ఆఫ్ యాక్షన్ మీద, వాళ్ళ యొక్క రియాక్షన్ లాగా ఉంటుంది చప్పట్లు కొట్టడం. సబ్జెక్ట్ కూడా వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళని నిజంగానే ఉత్తేజపరిచేది ఒక మానసిక స్థితికి సంబంధించి. ఎందుకంటే మీరు ఆ టైప్ ఆఫ్ స్పీచ్లు కూడా ఇవ్వడం జరిగింది, ఎర్నింగ్ సంబంధించి దీని గురించి ఎన్నో సభల్లో మీరు వాటి మీద ఎవరికి ఏ కంప్లైంట్ లేదండి. మీరు విలన్లు అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఆయన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని చూడడానికి వచ్చారు తప్పితే అక్కడ ఉన్న సబ్జెక్ట్ కి వాళ్ళకి అమరావతి అనే కార్యక్రమంలో అదే అసలు ఆ సబ్జెక్ట్ కి వాళ్ళకి ఏ మాత్రం రిలేటెడ్ అవక అమరావతి ప్లస్ సినిమాలో విలన్ల క్యారెక్టరైజేషన్ ప్రోగ్రామ్ పేరు ఏదో పెట్టారు. అంటే వాళ్ళకి సంబంధం లేని విషయం అది. వాళ్ళు మిమ్మల్ని చూడాలి, మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, ఫోటోగ్రాఫ్ కోసం వచ్చిన అనుభవాలు వినాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏ వ్యక్తి నుంచి ఏ మాట ఎప్పుడు మనిషిని ఎటువైపు మలుపు తిప్పుతుందో తెలియదు. కాబట్టి అరే ఇలాంటి ఒక పెద్ద వ్యక్తి అంటే ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి సక్సెస్ అయిన వాళ్ళు చెప్పింది ఏదైనా మనం వింటాము అనేది ఒక చిన్న లాజిక్. అలాంటి వాళ్ళని చప్పట్లు కొట్టకపోతే కుటుంబాల నాశనం వాళ్ళని కోరుకోవడం ఏంటండి? అసలే ఈ మధ్యకాలంలో జనాలకు కొన్ని ఎక్కిపోయాయి, ఏడుపు ఎక్కువైపోతుంది, ఏదన్నా అంటే జరిగిపోతుంది. ఇలాంటి దీన్ని మనం మాత్రమే కాదండి ప్రజలు ఖండించాలి. ఇటువంటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళని నాట్ ఓన్లీ అడిగారంటండి, అక్కడ మహిళ వచ్చేసి ప్రశ్నించిందంట. సరే అండి తప్పైందని కూడా అనలేదంట. అవునా ఓకే ఓకే అనుకుంటే వెళ్ళిపోయారంట. మరి ఆన్ ది స్పాట్ అయ్యో మరి నేను పొరపాటున ఏమన్నా నా నోట్లో నుంచి దొర్లిందా, అయ్యో నేను ఏమన్నా అంటే సబ్జెక్టు డివేట్ అయిపోయి అసందర్భంగా ఏదన్నా ఏదో ఆలోపనలో ఉండి వచ్చిందనడానికి ఆమె చెప్పిన వెంటనే మైక్ తీసేసుకొని ఒక్క నిమిషం అండి నేను ఈ మాట అన్నందుకు ఒక సోదరిమని నా దగ్గరికి వచ్చేసి ఇలా అంది, నిజంగానే అది నేను అనకుండా ఉండాల్సింది నా తప్పండి అని కూడా ఆయన అనలేదు అసలు. ఇది ఎందుకంటే అంత ఎదిగిన వ్యక్తి, మీ నవలతో అంత ఉత్తేజపరిచిన వ్యక్తి, మీరు ఒక మహిళ మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడైనా అట్లీస్ట్ మీరు బాధ్యతగా తీసుకొని ఇది కరెక్ట్ కాదు, నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవడం ఆయన చెప్పకపోవడం అనేది చాలా బాధించిన విషయం. చాలా చాలా దీన్ని ఖండించాలండి. అంటే నన్ను ఎవరు అడుగుతారన్నదా, లేకపోతే ఎవరు అడుగుతారా అంటే ఏంటి మీ అహం ఏంటి? మీ అహమే కదా అది, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించడానే కదా. ఒకప్పుడు మీడియా లేదు, సోషల్ మీడియా లేదు కాబట్టి మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడటం లేదు, మర్యాద కాదు కాబట్టి. మనకు ఒక మర్యాద ఉంది కదా, మనకు ఒక విజ్ఞత ఉంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా విషయాలు, చాలామంది పాఠకులకి చాలా విషయాలు తెలుసు, మనకంటే చాలా స్మార్ట్ వాళ్ళు. మనం ఇప్పుడు మాట్లాడుతుండగా కింద వాళ్ళు కొన్ని అద్భుతమైన పేపర్ కటింగ్స్ పెడతారు అనమాట. ఆ పేపర్ కటింగ్స్ ఏంటో కూడా ఆయనకు తెలుసు.
మనం ఇప్పుడు వాటి జోలికి వెళ్ళట్లా, ఆ మూలాల్లోకి మనం వెళ్ళట్లా, మనం దీని గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఏంటంటే దయచేసి ఈ వ్యాఖ్యల్ని ఆయన ఉపసంహరించుకోవాలి, బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయనకు చెప్పే ఉద్దేశం లేదని అక్కడే తెలిసిపోయింది కదా. కాకపోతే ఉన్న వాళ్ళంతా కూడా ఒక్క మహిళ అడగడం కూడా నాకు మళ్ళీ బాధ అనిపించింది అక్కడ స్టేజ్ పైన. మీరు అభిమానంతో మీరు ఎక్కడికి వెళ్తే కుటుంబాలు నాశనం అవ్వాలని కోరుకున్నప్పుడు మీరు అందరూ ఎందుకు ఇక్కడ ఆన్ స్టేజ్లో వాళ్ళంతా ప్రశ్నించలేదు, మళ్ళీ ఇది సోషల్ మీడియాకి ఎక్కి పేపర్లకు ఎక్కేదాకా కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు ఏదైనా జరిగిన వెంటనే ఆన్ ది స్పాట్లోనే ప్రశ్నిస్తున్నారు. నేతలు కూడా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు అమ్మ మనల్ని ఇంత పరిశీలిస్తున్నారు, వీళ్ళు మన గురించి ఇంత ఆలోచిస్తున్నారు, మనం ఏం మాట్లాడుతున్నారు పట్టుకుంటున్నారు, వీళ్ళు వదిలిపెట్టినా మన నెగిటివ్ హేటర్స్ మనం ఎప్పుడు ఏ తప్పు మాట్లాడతామా దాన్ని పోస్ట్ చేసి ట్రోల్ చేద్దామా అన్నట్టు కూడా ఉండనే ఉన్నారు. అంటే ఆయన పబ్లిసిటీ కోసం అంటే ఆయన పట్టించుకోవట్లేదు, నేను పబ్లిసిటీ కోసం స్టంట్ వేస్తారా మరి కొంపదీసి వీరనాథ్ గారు? అయ్యి ఉండొచ్చు, కానీ ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఇటువంటి బ్లాక్మెయిల్ చేయకూడదు అసలు, ప్రజలతో అసలు ఆటలాడుకోకూడదు అసలు. ఓకే, మునుపటి తరం కాదు అది మెయిన్. ఇంకా ట్రోలర్స్ రెడీగా ఉన్నారు. అది ఇట్లా అనుకుంటే వాళ్ళు, లేకపోతే మీ పొజిషన్ ఎక్కడిది? అక్కడికి ఎంతమంది మీ నవలలు చదివి స్ఫూర్తి చెంది ఎంతమంది రచయితలు తయారయ్యారు, ఒక పుస్తకానికి ఇంత వాల్యూ ఉంటుందని ఎంతమంది తెలుసుకుంటారు, ఆయన రాయడం వల్ల ఆయనకి పొజిషన్ వచ్చింది అనేసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. ఈ మధ్య కూడా నేను ఆనంద బ్రహ్మ చదివా కూర్చుని, మళ్ళీ ఆయన రాయమన్నా రాయలేరు, అంత గొప్పగా రాశారు ఆ రోజుల్లో. ఒక తరాన్ని కాదు, ఆ తర్వాత తరాన్ని కూడా ఉరుతులెగించినటువంటి రచయిత. డిజిటల్ మీడియా అంటే ఈ మీడియా రానంత వరకు టీవీ అనేది ప్రపంచం, అంటే టీవీ వచ్చినా కూడా నవలల రాజ్యం 2015 వరకు కూడా నావెల్స్ చదవడము అనేది ఉండిందండి. ఎందుకంటే మేము ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి 2015 ఇంకా టీవీ విస్తృతంగా ఫోన్లు అవి అన్నీ తెర మీదకి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం పుస్తకాలు చదవడము ఇవన్నీ కొంత తగ్గినా ఆ తరం వాళ్ళు కాస్త కొంతమంది మాత్రమే రచనలు కంటిన్యూ చేశారు. నెక్స్ట్ జనరేషన్ రాసి దాన్ని డిజిటల్గా వాళ్ళు కన్వర్ట్ చేసేసుకొని దీన్ని డిజిటల్గా ఈ బుక్స్ ఈ రూపంలో అందించడం, దాన్ని కనెక్ట్ చేసుకోవడం ఈ జనరేషన్కి కంటిన్యూ చేశారు. అది చివరికి చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఆయన క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పి తీరాలి. చూద్దాం మరి ఆయన నిజంగానే దీనికి సంబంధించి ఏదన్నా వీడియో కానీ లేకపోతే ఏదన్నా చిన్న మెసేజ్ కానీ పంపిస్తారో, పంపించకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది స్ప్రెడ్ అవుతుంది, గ్యారంటీ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అంటే నవల అక్కడ మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్ళి వీళ్ళు ఎంతమందిని బ్రతికించారు, అలాగే ఆ స్థాయిని మర్చిపోయి మనం మాట్లాడకుండా ఉండాల్సింది అనేది కూడా గుర్తు చేశారు. చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.